Hi viewers, myself Dr. Manishpala, pediatric dentist from Gahan Dental. Today నేను చెప్పబోయే టాపిక్ ఇంప్లాంట్స్ గురించి. ఇంప్లాంట్స్ అనేది ఒక స్క్రూ టైప్ ఉంటుంది ఇలా. ఇది ఏంటంటే ఇంప్లాంట్స్ ఆ స్క్రూ యూజువల్లీ ఇది మేడ్ ఆఫ్ టైటానియంతో తయారు చేసి ఉంటుంది. ఇది మెటల్ అయితే కాదు. సో ఈ టైటానియం స్క్రూ ఏదైతే ఉందో బోన్ లోపల ప్లేస్ చేస్తాము. బోన్ లోపల ప్లేస్ చేసిన తర్వాత ఒక 3 to 6 months మనం వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైందంటే మన పన్ను చుట్టూ బోన్ ఎలా ఉండి గట్టిగా ఉంటుందో సేమ్ ఈ ఇంప్లాంట్ చుట్టూ బోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఆస్టియో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటాము. ఇది యూజువల్లీ 3 to 6 months టైం పీరియడ్ అనేది పడుతూ ఉంటుంది ఇలా బోన్ ఫామ్ అవడానికి. వన్స్ ఇది బోన్ ఇలా గట్టిగా ఫామ్ అయినప్పుడు దాని మీద ఇలా క్యాప్ అనేది మనం ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంప్లాంట్ అనేది ఎలాంటి కేసెస్లో పెట్టించుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు. ఎక్కడైతే ఇంప్లాంట్ బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేయాలంటే ఎముక మనం ఎక్స్రే తీసి మేము చూసి బోన్ బాగుంది, ఇన్ఫెక్షన్ లేదు అనుకుంటే మనం ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. బోన్ అనేది ఎముక అనేది చాలా గట్టిగా ఉండాలి ఇంప్లాంట్ ప్లేస్ చేసేటప్పుడు. యూజువలీ ఒక్కోసారి ఏంటంటే పన్ను తీసిన రోజు ఇంప్లాంట్ అనేది వేస్తూ ఉంటాము. ఎందుకంటే అప్పుడు పన్ను తీసిన దగ్గర ఆల్రెడీ బోన్ ఎముక గట్టిగా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాం. లేదు మాకు ఇమ్మీడియట్ వద్దు అనుకున్న వాళ్ళకి పన్ను తీయించుకున్న తర్వాత 6 to 1 year వెయిట్ చేసి అప్పటికి ఎముక ఆ ప్లేస్లో పన్ను తీసిన ప్లేస్లో గట్టిగా డిపాజిట్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంప్లాంట్ అనేది ప్రైస్ ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతుంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇండియన్ ఇంప్లాంట్స్, కొరియన్ బేస్డ్, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. యూజువలీ బేసిక్ ఇంప్లాంట్ యూజువలీ మన దగ్గర వచ్చేసరికి 20 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతుంటారు. వన్స్ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత గమ్ మెయింటైన్ అనేది కంపల్సరీ చేయాలి. గమ్ హెల్త్ చాలా నీట్గా హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్స్ క్యాప్ పెట్టిన తర్వాత కూడా అక్కడ ఫుడ్ స్ట్రక్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ ఫుడ్ స్ట్రక్ అవ్వడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే హైజీన్ మెయింటైన్ చేయగలరు అన్న అలాంటి కేసెస్లోనే మనం ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము.